అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో జయాపజయాలు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. సాహసోపేతమైన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీకు గల ఉదారగుణం అందరికీ ఉండదు. నీకు నచ్చే కథ ఒకటి చెప్పుతాను విను అంటూ ఈ విధంగా కథ చెప్పసాగాడు. తామ్రపర్ణి తీరాన్న ఒకప్పుడు అనేక చిల్లరరాజులు వెలిసి తమలో తాము ఎడతెగని యుద్ధాలు చేసుకున్నారు. ఇలాంటి ఒక యుద్ధంలో తేజస్వి అనేవాడు గజనగరాన్ని జయించి ఆ దేశపు రాజును చంపేసి తానే రాజైనాడు. గజనగరపు యువరాజు మాధవవర్మ పరాయి అయి నదిని దాటి వ్యాఘ్రనగరం చేరి ఆ నగరాన్ని ఏలే శౌర్యవర్మను శరణుజొచ్చాడు. గజనగరానికి రాజై కూర్చున్న తేజస్వి వ్యాఘ్రనగరాన్ని కూడా కబలించడానికి సన్నాహాలను ఆరంభించాడు. కారణం ఏమంటే తనకు శత్రుశేషమైన మాధవవర్మ వ్యాఘ్రనగరంలో ఉన్నాడు. అదీ కాక తేజస్వికి పరజయాలను జయించాలనే కాంక్ష తీరలేదు. అందుకని ఆయన సైన్యాన్ని సమకూర్చుకుని సామంతులను వెంట పెట్టుకుని పడవల్లో నదిని దాటి వ్యాఘ్రనగరం మీద పడ్డాడు. అయితే వ్యాఘ్రనగరపు రాజైన శౌర్యవర్మ దీనికి సిద్ధంగా ఉన్నవాడు అవటం వల్ల తన బలాలను రహస్య స్థానాల్లో దాచి ఉంచి శత్రువులను కోట ప్రవేశించనిచ్చి చావు దెబ్బ కొట్టాడు. తేజస్వి ఘోర పరాజయం పొంది సైన్యాన్ని కోల్పోయి ప్రాణాలతో గజనగరం చేరుకోగలిగాడు. ఈ యుద్ధంలో తేజస్వికి సహాయపడిన సామంతుల్లో మతిమంతుడనే యువకుడొకడున్నాడు. వ్యాఘ్రనగరపు కోటను ప్రవేశించిన వారిలో ఇతను కూడా ఒకడు. ఆ సమయంలో ఈ మతిమంతుడు శౌర్యవర్మ కుమార్తెను లావణ్యవతిని చూశాడు. అది మొదలు మతిమంతుడికి లావణ్యవతిని ఎలా పెళ్ళాడాలా అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచనే లేదు. అతను ఒకనాడు తేజస్వి దగ్గరికి వెళ్ళి, మహారాజా, వ్యాఘ్రనగరంలో మనకు జరిగిన పరాభవం తలుచుకుంటే నాకు నిద్రాహారాలు రుచించకుండా ఉన్నాయి. మనం ఈసారి వ్యాఘ్రనగరం మీద దండెత్తాలంటే ఆ నగరంలో మన మనిషి వేగు జరపాలి. ఎవరైనా పంపుదామా అని సూచించాడు. ఎవరిని పంపుదాం, దానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు తేజస్వి. నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మతిమంతుడు. వేగులవాడుగా అతన్ని పంపడానికి తేజస్వి సమ్మతించాడు. మతిమంతుడు వ్యాఘ్రనగరం చేరుతూనే రాజును సందర్శించి, మహారాజా, మీకు తేజస్వి వల్ల అపాయం తొలగిందని భావించకండి. ఆయన నన్ను మీ రహస్యాలు తెలుసుకోమని పంపాడు. నాకు మీ రహస్యాలు అవసరం లేదు. మీరు మాత్రం కట్టుదిడ్డాలతో ఉండటం మంచిది అని చెప్పాడు. శౌర్యవర్మ వెంటనే చుట్టుప్రక్కల రాజులందరినీ పిలిపించి తేజస్వి తన పైన పడే పక్షంలో వారందరూ తనకు సహాయం వచ్చేటట్టు రహస్య వడంబడిక చేసుకున్నాడు. మతిమంతుడు శౌర్యవర్మతో తాను లావణ్యవతిని పెళ్లాడగోరుతున్నట్టు చెప్పాడు. శౌర్యవర్మ ఇందుకు ఆమోదం తెలిపాడు. అయితే లావణ్యవతి ఇదివరకే మాధవవర్మను ప్రేమించింది. మాధవవర్మ కూడా ఆమెను ప్రాణ సమానంతో ప్రేమించాడు. తగిన సమయం వచ్చిన దాకా వారు ఈ విషయం బయట పెట్టదలచలేదు. ఈ సంగతులేవి తేజస్వి ఎరుగడు. కానీ మతిమంతుడు తనను వంచినట్టు స్పష్టమైంది. అందుచేత ఆయన, మీ వద్ద ఉన్న రాజద్రోహి అయిన మతిమంతుణ్ణి, నా విరోధి అయిన మాధవవర్మను వెంటనే అప్పగించకపోయినట్టయితే మీ రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను అని బెదిరిస్తూ శౌర్యవర్మకు కబురు చేశాడు. మా పైకి యుద్ధానికి వచ్చే పక్షాన మీకు కిందటిసారి కంటే పెద్ద పరాభవం చేసి పంపుతాను అని శౌర్యవర్మ జవాబు పంపాడు. ఈ జవాబు చూడగానే తేజస్వికి బెదిరింపులతో పని జరగదని తోచిపోయింది. ఆయన యుద్ధ ప్రయత్నాలన్నీ మానుకున్నట్టు నటించాడు. మతిమంతుడు శౌర్యవర్మకు తేజస్వి గుట్టుమట్టులు చాలా చెప్పాడు. గజనగరానికి వేగుల వాళ్ళను పంపి అక్కడి వార్తలు తెప్పించడానికి కూడా చాలా సహాయపడ్డాడు. ఇన్ని చేసిన మతిమంతుడు తన కుమార్తె అయిన లావణ్యవతిని కోరి ఉండటం వల్ల శౌర్యవర్మ తన కుమార్తెతో, అమ్మా, నువ్వు మతిమంతుణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోవడం మంచిది. అతనికి మనకు చాలా మేలు చేసిన ఉన్నాడు. అతని రుణం మనం ఇంకో విధంగా తీర్చుకోలేం.
అదీ కాక మన క్షేమం అతనిపై అధికారంగా ఆధారపడి ఉంది అని సలహా ఇచ్చాడు. కానీ లావణ్యవతి మాధవవర్మను పెళ్ళాడాలని ఏనాడో నిశ్చయించుకున్నది. ఆ సంగతి కూడా శౌర్యవర్మకు తెలుసు. అయినా మాధవవర్మ ఈనాడు ఎందుకు కొరగానివాడైపోయినాడు. రేపు యుద్ధమే వచ్చినా అతను పెద్ద ఎత్తున సహాయపడలేడు. అతని కోసం గజనగరపు ప్రజలు తిరుగుబాటు చేసే దశ కూడా దాటిపోయింది. కానీ లావణ్యవతి తన మనసును మాధవవర్మ మీద నుంచి మతిమంతుడి మీదకి మళ్లించలేక, అతన్ని చేసుకోవడం తనకిష్టం లేదని తండ్రితో చెప్పనూ లేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రాసాగింది. నిజానికి యుద్ధ భయం కలిగే లక్షణాలు కూడా ఏమీ లేవు. గజనగరానికి వెళ్ళి వచ్చిన వేగుల వాళ్ళు అక్కడ యుద్ధ ప్రయత్నాలు ఏవీ లేవని, జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతున్నదని చెప్పారు. దీనికి తగ్గినట్టే తేజస్వరం నుండి ఒక దూత వ్యాఘ్రనగరానికి వచ్చి ఒక ఆహ్వానం అందచేశాడు. ఈసారి వసంతోత్సవానికి తమరు సబంధు సపరివారంగా రావాలని నా విజ్ఞాపన అంటూ తేజస్వి శౌర్యవర్మకు ఆహ్వానం పంపాడు. మహారాజా, ఈ ఆహ్వానాన్ని నమ్మకండి. ఇందులో తప్పకేదో కుట్ర ఉన్నది అని మతిమంతుడు శౌర్యవర్మను హెచ్చరించాడు. తేజస్వి ఆహ్వానాన్ని నిరాకరిస్తూ శౌర్యవర్మ దూతను సాగనంపాడు. అంతేకాక శౌర్యవర్మ ఆ ఏడు తన రాజ్యంలోనే వసంతోత్సవం బ్రహ్మాండంగా చేయటానికి నిశ్చయించుకుని తనతో ఒడంబడికలు చేసుకున్న రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. వారందరూ వచ్చారు. విందులు వేడుకలు గొప్పగా ఏర్పాటయ్యాయి. లావణ్యవతి ఈ వేడుకలకు మరింత శోభ చేకూర్చింది. వసంతోత్సవానికి ఆహ్వానం పొంది వచ్చిన వారిలో లావణ్యవతిని పెళ్ళాడుకోరిన వారు చాలామంది ఉన్నారు. ఈ ఉత్సవపు వేడుకల్లోనే శౌర్యవర్మ తన కూతురి పెళ్లి గురించి ఏదైనా ప్రకటన చేస్తాడా అని వారందరూ నమ్మారు. మతిమంతుడు కూడా అదే ఆశతో ఉన్నాడు. ఒక్క మాధవవర్మకే ఈ వేడుకల్లో ఏ ఆనందమూ లేదు. లావణ్యవతికి ఇంకా తనపై ప్రేమ ఉన్నదని అతనికి తెలుసు. తమకిద్దరికీ పెళ్ళి అయ్యే అవకాశం లేదని కూడా అతనికి తెలుసు. తన భవిష్యత్తు అతనికి అయోమయంగా ఉన్నది. అతను విందుకు వెళ్ళటానికి కూడా ముఖం చెల్లక మామూలు వేళకు తన ఇంటనే భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు. అక్కడ రాజభవనంలో విందు ఉత్సాహంగా జరుగుతున్న సమయంలో కొమ్ముబూరలు వినిపించాయి. భటుడొకడు రోజుకుంటూ వచ్చి, మహారాజా, ప్రమాదం! గజనగరపు రాజు పెద్ద సైన్యంతో నదిని దాటి వచ్చాడు. శత్రు సైనికులు నదీ తీరాన గల గ్రామాలను తగలబెట్టేసి బీభత్సం చేస్తున్నారు అని చెప్పాడు. ఎక్కడ వారక్కడ స్తంభించిపోయినారు. శౌర్యశర్మ తాపీగా లేచి నిలబడి నిశ్చలమైన కంఠముతో, మిత్రులారా, తేజస్వి అతిథుల్లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. వారు విందు కుడవటానికి వచ్చారు కానీ యుద్ధం చేయడానికి రాలేదు. వారి సహాయం లేకుండా శౌర్యవర్మ ఈసారి శత్రువులను జయించలేడు. ఎందుచేతనంటే ఈసారి ఆయన శత్రువు ఎదుర్కోవటంకు సిద్ధంగా లేడు. ఆయనకు అపజయం తప్పదన్నట్లు కనబడింది. ఆ సమయంలో లావణ్యవతి లేచి నిలబడి, అతిథుల్లారా, నన్ను పెళ్ళాడాలని ఉన్నట్టు మీలో చాలామంది అదివరలో అభిప్రాయం ప్రకటించారు. నిజం చెప్పేస్తున్నాను, నేను మాధవవర్మను చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు దేశక్షేమం కోరి ఆ ఉద్దేశం మార్చుకుంటున్నాను. ఈ ఆపత్సమయంలో నా తండ్రికి మీలో ఎవరు ఎక్కువగా తోడ్పడతారో వారిని నేను మనస్ఫూర్తిగా పెళ్ళాడతాను. ఇందుకు ఈశ్వరుడే సాక్షి అని ఎలుగెత్తి చెప్పింది. ఈ మాటలు వినగానే అందరిలోనూ ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించినట్టు అయ్యింది. లావణ్యవతిని గెలుచుకోవడం ఇక తమ వంతు. వారు భోజనాల ముందు నుంచి లేచి తమ బలాలను యుద్ధానికి ఆయత్తం చేయటానికి బయలుదేరారు. లావణ్యవతి కూడా ఆ చీకటి సమయంలో రహస్య మార్గాల మాధవవర్మ ఇల్లు చేరింది. అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ఆమె అతను లేపి, ఒక వంక మానప్రాణాలకు హాని జరుగుతుంటే సుఖంగా నిద్రపోతున్నావా, లే అంటూ యుద్ధం గురించి, తాను చేసిన వాగ్దానం గురించి అతనితో చెప్పేసింది. ఇదివరకు నిన్నే పెళ్ళాడతానని మాట ఇచ్చి ఉన్నాను, కానీ ఇప్పుడు నన్ను భారీగా గెలుచుకునే భారం నీ పైన ఉన్నది అని మాధవవర్మను హెచ్చరించింది.
వచ్చిన దారినే ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినాక కొంతసేపటి దాకా మాధవవర్మ మూఢుడిలాగా అలాగే కూర్చున్నాడు. ఆ తరువాత అతను బాకు ఒకటి తీసి బొడ్డున పెట్టుకుని బయలుదేరాడు. అతను అరణ్యం గుండా నదికేసి పోతూ ఉండగా ఒక పక్కన అలికిడి వినిపించింది. అతను జాగ్రత్తగా అటువైపు వెళ్ళి అక్కడ శత్రు సైనికుల శిబిరం ఉన్నట్టు గమనించాడు. తెల్లవారేదాకా వారు విశ్రమించి తెల్లవారుతూనే కోటపైకి వస్తారు. ఈ లోపుగా తాను ఏమైనా చేయాలి. మాధవవర్మ తాను కూడా ఆ సైనికుల్లో ఒకళ్ళలాగా చాటుమాట లేకుండా ధైర్యంగా డేరాల మధ్యగా నడవసాగాడు. అతన్ని ఎవరూ అనుమానించలేదు. ఎవరు అతని కేసు చూడను కూడా లేదు. శిబిరం అంతా మాటుమానిగాదే కదా అంటూ ఇటూ తిరిగి చివరకు మాధవవర్మ తేజస్వి గుడారం దగ్గరికి చేరాడు. అతను గుడారం పక్క నేల మీద పడుకుని పాములాగా పాకుతూ లోపలికి ప్రవేశించి లేచి నిలబడ్డాడు. గుడారంలో తేజస్వి గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కనే చిన్న కాగడ వెలుగుతున్నది. బొడ్డులో నుంచి బాకుపైకి తీసి మాధవవర్మ తేజస్విని సమీపించాడు. ఈ తేజస్వి ఆ కారణంగా తమ రాజ్యంపై పడి తన తండ్రిని చంపాడు. రాజ్యాన్ని సంహరించాడు. తనను కాందీసీకుణ్ణి చేశాడు. వీడే తన గర్భశత్రువు. వీడి ప్రాణాలు ఇప్పుడు తన చేతిలోనే ఉన్నాయి. వీడు చస్తే తనకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. శౌర్యవర్మకు చుట్టుకున్న ఆపద గడుస్తుంది. లావణ్యవతి తన భార్య అవుతుంది. కానీ మాధవవర్మ తేజస్విని చంపలేదు. ఎంత శత్రువైతే మాత్రం నిరాధారుణ్ణి ఎలా చంపను? నా వల్ల కాదు అనుకుని తన చేతిలో బాకును తేజస్వి తలప్రక్క దిండులో గూర్చి మాధవవర్మ వచ్చిన దారినే కోటకు తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారే లోపుగా కోట రక్షణలన్నీ పూర్తి అయ్యాయి. వసంతోత్సవానికి వచ్చిన వారంతా తమ పరివారాలకు ఆయుధాలిచ్చి తాము ఆయుధాలు ధరించి కోటను రక్షించడానికి సిద్ధమై నిలబడ్డారు. ఇలా తయారైన వారిలో మతిమంతుడు మాధవవర్మ కూడా ఉన్నారు. అరుణోదయం వేళ కోట ముట్టడి ఆరంభమైనది. 2-3 గడియల లోపుగా కోట రక్షణలన్నీ చిందరవందర అయిపోయినాయి. మహాసముద్రంలాగా శత్రుబలాలు కోటలో చొరబడ్డాయి. విజయధ్వానాలు మిన్నంటుతూ ఉండగా తేజస్వి దర్బారు ప్రవేశించాడు. ఓడిపోయిన శౌర్యవర్మ, ఆయన కుటుంబము, ఆయనకు తోడ్పడిన రాజులు అదివరకే అక్కడికి చేర్చబడ్డారు. తేజస్వి సింహాసనం దగ్గరికి రాగానే ఆ పక్కనే నిలబడి ఉన్న శౌర్యవర్మ తన కిరీటం తీసి తేజస్వి పాదాల వద్ద ఉంచాడు. అదేమిటి శౌర్యవర్మ, నీ తల అది తీసుకుని తయారు చేసిన కిరీటం తీసేస్తావెందుకు? అది నీ తల మీద రాణించినట్టుగా నా పాదాల దగ్గర ఎలా రాణిస్తుంది? ఒక చిన్న అపోహలో మీరంతా పడిపోయారని నాకు తోస్తుంది. నేను కేవలం అతిథిగా వచ్చాను. వసంతోత్సవానికి ఆహ్వానిస్తే మీరు రాలేదు. అందుకని నేనే వచ్చాను. అయితే మీరు కోట ద్వారాలు మూసి వాటికి సాయుధ రక్షణలు పెట్టి మాకు శ్రమ కలిగించడం చేత నేరుగా రావటానికి బదులు కోట గోడలు దూకి రావాల్సి వచ్చింది. నీ కిరీటం ఉంచుకో శౌర్యవర్మ, నేను పుచ్చుకునేటందుకు రాలేదు, ఇచ్చేందుకే వచ్చాను అంటూ తేజస్వి ఒక బాకుపైకి తీశాడు. ఇది ఎవరిదో? మీ వాళ్ళలో ఒకరిది. వాళ్ళు దీన్ని నా గుడారంలో వదిలేసి వెళ్ళారు. వదిలిపెట్టిన వారెవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు తేజస్వి చుట్టూ కలయి చూస్తూ. మాధవవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి నేనే అన్నాడు. అయితే నా ప్రాణాన్ని కిందటి రాత్రి గుప్పెట్లో ఉంచుకున్నవాడేవి నీవేనన్నమాట. బేష్, నీ రుణం ఉంచుకోదలుచలేదు. నా చేతుల్లో ఉన్నది నేను నీకు ఇచ్చేస్తాను. నేను ఇవ్వలేదని శౌర్యవర్మ ఇస్తాడనుకుంటావు? ఏం శౌర్యవర్మ, నువ్వు మన వాడికి నీ కూతురునిచ్చే పక్షంలో నేను గజనగర సింహాసనం ఇచ్చేస్తాను. నాకు పిల్లా జల్లా లేరు. ఈ ఇద్దరినే పెంచుకుంటాను. తదాస్తు అని మరి అన్నాడు తేజస్వి ఉత్సాహంగా. తన చెవులను తానే నమ్మలేకపోయాడు. నిలబడి ఉన్న శౌర్యవర్మకు ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. ఆయన తేజస్విని ఆలింగనం చేసుకున్నాడు. అప్పటికప్పుడే గొప్ప విందులకు సన్నాహాలు జరిగాయి. మరి కొంతసేపటికి భోజనాల దగ్గర కాబోయే భార్యాభర్తలు పక్క ప్రక్కనే కూర్చున్నారు. తరువాత వారి వివాహం మహావైభవంగా జరిగింది. మాధవవర్మ
భార్యాసమేతుడై వెళ్ళి గజనగరపు కోటలో గృహప్రవేశం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా తన తండ్రి రాజ్యాన్ని కాపాడటానికి తన ప్రేమను బలిచేయ సిద్ధపడిన లావణ్యవతి ఔదార్యం గొప్పదా? నిరాధారుణ్ణి చంపరాదనే ఉద్దేశంతో తన భవిష్యత్తును ప్రేమను తనకు ఆశ్రయమిచ్చిన సూర్యవర్మ క్షేమాన్ని త్యాగం చేసిన మాధవవర్మ ఔదార్యం గొప్పదా? తనను తన గర్భశత్రువు చంపక వదిలినందుకు యుద్ధంలో లభించిన గెలుపును కూడా వదులుకున్న తేజస్వి ఔదార్యం గొప్పదా? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయేవో నీ తల బద్దలవుతుంది అన్నాడు. లావణ్యవతి గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ప్రేమను త్యాగం చేసింది. మాధవవర్మ నిరాధారుడై శత్రువులను చంపటానికే తేజస్వి గుడారం ప్రవేశించాడు. అతను ఆ పని చేయకపోవడానికి కారణం అపకీర్తి భయం కావచ్చు. అందుచేత ఇద్దరి ఔదార్యము అంత ఉత్తమమైనది కాదు. కానీ తేజస్సు ఔదార్యం నిష్కలంకమైనది. తనను ఎవరో చంపవచ్చారన్న సంగతి అతనికి తప్ప మరెవరికీ తెలియదు. యుద్ధంలో విజయలక్ష్మి అతను వరించింది. అతని విజయాన్ని ఎవరూ కాదనలేరు. అందులో అపకీర్తి ఏమీ లేదు. తనను చంపకుండా వదిలిపెట్టిన వాడెవరో తెలియకముందే అతను తన విజయలక్ష్మిని సౌర్యవర్మకు ధారపోశాడు. అతను తన శత్రుశేషమైన మాధవవర్మ అని తెలిసినాక తన నిశ్చయాన్ని ఎంతమాత్రమూ మార్చుకోలేదు. తేజస్వి ఔదార్యం గొప్పది అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా వెళ్ళి చెట్టెక్కేశాడు. ఇప్పుడు కృతజ్ఞుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా బోధిసత్వుడు కోసలరాజుగా జన్మించాడు. ఆయనకు సత్యసేనుడని ఒక కుమారుడుండేవాడు. యుక్త వయసు రాగానే రాజు సత్యసేనుని యువరాజుగా చేశాడు. యువరాజు భార్య శంభులాదేవి అపురూప సౌందర్యవతి. దురదృష్టవశాత్తు యువరాజుకు భయంకరమైన కుష్ఠవ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆ వ్యాధి లొంగక ఆనాటి కానాడు ఎక్కువగా సాగింది. అటువంటి వ్యాధి పెట్టుకుని నలుగురి మధ్య ఉండటానికి నామోషి వేసి యువరాజు తండ్రి అనుమతితో నిర్జన అరణ్యంలో ఉండటానికి బయలుదేరాడు. అప్పుడు శంభులాదేవి కూడా తన భర్త వెంట వనవాసానికి బయలుదేరింది. యువరాజు వద్దని ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె వినలేదు. అరణ్యంలో జల సమృద్ధి, ఫల సమృద్ధి ఉన్న చోట యువరాజు ఒక పర్ణశాల నిర్మించుకుని అందులో ఉండసాగాడు. శంభులాదేవి ఉదయమే లేచి ఇంటి పనులన్నీ చేసి భర్తకు పొలుదోము పుల్ల నీళ్లు ఇచ్చి అతను ముఖం కడుక్కున్నాక తినడానికి పళ్ళు ఇచ్చి తట్టా గుణపము తీసుకుని అడవిలోకి వెళ్ళేది. పళ్ళు కందమూలాలు తెచ్చేది. చెరువు నుంచి నీరు తెచ్చేది. భర్త చేత స్నానం చేయించేది. తరువాత భర్తకు భోజనం పెట్టి తాను భోంచేసేది. ఈ విధంగా ఆమె ఆహారాత్రులు భర్తను కనిపెట్టి ఉంటున్నది. ఒకనాడామె పళ్ళు కోసమని కొత్త వైపుగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఆమె ఒక కొండ కోన కనిపించింది. ఆ కోనలో కోనేరు ఉన్నది. దాన్ని చూడగానే ఆమెకు అందులో స్నానం చేయాలనే బుద్ధి పుట్టింది. ఆమె అందులో స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆమె శరీరం మేలిమి బంగారు ఛాయతో ప్రకాశించసాగింది. ఈ సంగతి ఆమె గమనించలేదు. కానీ ఆ సమయానికి అటుగా పోతున్న కిరాతుడొకడు ఆమెను చూసి నిర్ఘాంతపోయి ఆగాడు. వాడు ఆమెను తమ గూడెమునకు రమ్మని తనను పెళ్ళాడమని బతిమాలాడు. ఆమె దారికి అడ్డు నిలబడి కదలనివ్వలేదు. ఇది చూసి శంభులాదేవి, ఓరి పాపాత్ముడా, నాశనమైపోతావు అంటూ బిందులో నీరు వాడి మీద చల్లింది. పిడుగు దెబ్బ తిన్నవాడి వలె వాడు పడిపోయాడు. కిరాతుడు బెడద వదిలించుకుని నీరు పళ్ళు తీసుకుని పర్ణశాలకు తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. భర్త ఇంత ఆలస్యమైందేమి అని అడిగాడు. శంభులాదేవి జరిగిందంతా చెప్పింది. కానీ భర్త నమ్మక, ఆడవాళ్ళు ఎన్నైనా కల్పించగలరు, ఎక్కడ తిరిగినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అన్నాడు. స్వామి, నేను చెప్పేది సత్యమైతే మీ వ్యాధి ఈ నీటితో నయమైపోవాలి అంటూ బిందుతో తెచ్చిన నీరు భర్తకు అభిషేకం చేసింది. వెంటనే ఇంద్రజాలంలాగా అతని వ్యాధి తుప్పురాలినట్టు రాలిపోయింది. అతని శరీరం కూడా బంగారంలాగా మెరవసాగింది. తన భార్య పాతివ్రత్యం కంటే తనకు వ్యాధి నయమైందన్న
విషయం సత్యసేనుడికి ఎక్కువ ఆనందం కలిగించింది. అతను వెంటనే బయలుదేరి కోసల రాజధాని నగరానికి వచ్చి ఉద్యానవనములో విడిది చేసి తన రాక గురించి తండ్రికి కబురు చేశాడు. రాజుగారు స్వయంగా ఛత్రచామరాలతో బయలుదేరి ఉద్యానవనానికి వచ్చి తన కుమారుడికి స్వాగతం చెప్పారు. యువరాజు వ్యాధి నయం కావడానికి గాను సహాయపడినందుకు, అతనితో సమానంగా అరణ్యవాసం చేసినందుకు శంభులాదేవికి పట్టపురాణి హోదా ఇస్తూ ఉత్తర్వు కూడా చేశారు. తాను వానప్రస్థనం స్వీకరించి సత్యసేనుడికి రాజ్యాభిషేకం చేశాడు. తండ్రి ఉత్తర్వును అనుసరించి సత్యసేనుడు శంభులాదేవిని పట్టపురాణిగా చేసుకున్నాడే కానీ ఆమె పట్ల పూర్తిగా ఉదాసీనుడై తన ఇతర భార్యలతోనే ఎక్కువ కాలం గడపసాగాడు. భర్త యొక్క అనాదరణ వల్ల, సౌతుల ఈర్ష్య వల్ల శంభులాదేవి చిక్కి శైల్యమైపోయింది. ఇలా ఉండగా ఒకనాడు మామగారు శంభులాదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆమె స్థితికి ఆశ్చర్యపడి ఎందుకు ఇట్లా కృషించిపోయావు అని అడిగాడు. భర్త ఆదరణ లేని భార్య ఇంకెట్లా ఉంటుంది చెప్పండి అన్నది శంభులాదేవి. ముసలిరాజు జరిగిందంతా విని సత్యసేనుని పిలిపించి, నాయనా, కృతజ్ఞత కంటే మహాపాతకం ఇంకొకటి లేదు. భయంకరమైన వ్యాధితో నువ్వు మనుషుల మధ్య ఉండలేక అరణ్యానికి పారిపోయినప్పుడు నీ వెంట ఉండి రాత్రింపగళ్ళు నీకు సేవ చేసి చివరకు నీ వ్యాధి కూడా నయం చేసిన భార్యను రాజ్యం చేతికి చిక్కగానే తృణీకరిస్తావా? ఈ రాజ్యాలు వైభవాలు ఎవరికైనా లభిస్తాయి, కానీ పతివ్రత అయిన భార్య ఎవరో అదృష్టవంతుడికి కానీ లభించదు. కనుక శంభులాదేవిని అనాదరణతో చూడకు, అందువల్ల నష్టపడేది నువ్వే అని బోధించాడు. సత్యసేనుడు జ్ఞానోదయం కలిగిన వాడై భార్య క్షమాపణ చెప్పుకుని ఆమెకు తనపైన ఇతర భార్యలపైన అంతులేని అధికారాలన్నీ ఇచ్చి ఆమెను ఆదరంతో చూస్తూ కాలం గడిపాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.